వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి హత్యాయత్నం కేసులో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది. దొంగతనాలు చేసే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేశారు. దొంగను నిందితుడిగా చూపడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు గౌతమ్ రెడ్డి. కావాలనే పోలీసులు కేసును తప్పుదారి పట్టిస్తున్నారు అన్నారు. ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానం ఉంది అన్నారు. పోలీసులు సరైన కోణంలో విచారణ జరిపించాలి అంటున్న గౌతమ్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. లెనిన్ బాబు అనే ఒక దొంగను ఈ కేసులో నిందితుడిగా పోలీసులు చూపించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై గౌతమ్ రెడ్డి కొన్ని సందేహాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు గౌతమ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక దొంగను 15 కేసుల్లో దొంగగా ఉన్న ఒక వ్యక్తిని మీ మీద హత్యాయత్నానికి వచ్చి ఆ సమయంలో కారు తగలబెట్టినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్గా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ విజయవాడ నగరంలో ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడినటువంటి ఒక అతను, అది ఈ కేసు మొత్తాన్ని కూడా డైవర్ట్ చేయడానికి, వాటర్ డౌన్ చేయడానికి తీసుకునే నిర్ణయంలో భాగంగానే కనబడుతూ ఉంది. మరి పోలీస్ కమిషనర్ గారు చాలా పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చేటువంటిది ఆయన, మరి ఎందుకని దీన్ని కూలంకషంగా పరిశీలన చేయలేదు, ఎందుకని ఈ రకంగా న్యాయవాద వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నారు. ప్రజా సంఘాలుగా ఉండేటువంటి రాష్ట్రంలో అనేక సందర్భాలుగా వారి యొక్క నిరసనను వ్యక్తపరచడం జరిగింది. ఈ సందర్భంలో వీరు ఈ రకంగా డైవర్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఈ ప్రభుత్వం యొక్క పెద్దలు ఏమన్నా హస్తం వీళ్ళ పైన ఉందా? ముఖ్యంగా ఒక దొంగ ఆ దొంగతనాలు చేసుకునేటువంటి వాడిని తీసుకొచ్చి ఎప్పుడో 2017లో నేనేదో రాధా గారి మీద అన్నాను అనేటువంటి దాని మీద, రంగా మీద అన్నాను అనేటువంటి దాని మీద తీసుకొస్తున్నారు. రాధా రంగా మిత్రమండలికి సంబంధించినటువంటి వీరాభిమానులు అనేక మంది ఉంటారు. వారు నేను మాట్లాడినటువంటి పూర్తి వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది. అదే పోలీసు వాళ్ళు కూడా కేసు పెట్టారు, కోర్టుకు కూడా అర్థమైంది, కేసు కూడా కొట్టేయడం జరిగింది. ఇవాళ మరలా విజయవాడ నగరం ప్రశాంతంగా ఉండేటువంటి దాన్ని ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ప్రజల్లో కొంతమందిలో క్రియేట్ చేయడానికి పోలీసు వారు పన్నినటువంటి పన్నాగంలో భాగమా అనేటువంటి కనబడుతూ ఉంది. ఇవాళ మేము వైసీపీలో ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాము అనేటువంటి ఒకే ఒక్క నెపంతో మమ్మల్ని ఈ రకంగా బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావటం అనేటువంటిది ఇది ఎంతవరకు సబబు అనేటువంటి మేము అడుగుతున్నాం. సరైనటువంటి పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది సరైనటువంటి కాదు. ఎప్పుడో 2005లో డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయాడట. ఇవాళ 2026లో 25లో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇది చేసేటువంటి పద్ధతి అంటే ఇది నమ్మశక్యంగా ఉందండి. అసలు ఇన్ని సంవత్సరాల పాటు 8-9 సంవత్సరాల పాటు గ్యాప్ ఉండేటువంటి దాంట్లో ఇవాళ వచ్చి మళ్ళా పాత దీన్ని ఫ్లేరప్ చేసి తీసుకురావటం అంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోట్లేదు. పోలీసు వ్యవస్థ పైన, మీ ఇన్వెస్టిగేషన్ పైన పూర్తి స్థాయిలో అనుమానం ఉంది అనేటువంటిది కనబడుతూ ఉంది. ఇప్పటికైనా కానీ కూడా సరైనటువంటి దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నది అనేటువంటిది కనిపెట్టాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థ పైన ఉంది అనేటువంటి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. పోలీసులు సక్రమంగా విచారణ చేయకుండా తూతుమంత్రంగా కేసును ముగించాలనే ఒక ఆతృతలో భాగంగా ఈ ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్లకు అనుగుణంగానే ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారని చెప్పి కూడా గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా తనపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిష్పక్షపాతంగా పోలీసులు దర్యాప్తు చేయాలి, కానీ ఈ తరహా తుతుమంత్రంగా కేసు నమోదు చేయడం, నిందితుల్ని పట్టుకున్నామని చెప్పడం మాత్రం చాలా అనుమానాలను రేకెత్తిస్తుందని చెప్పి గౌతమ్ రెడ్డి సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.